వెల్కమ్ టు అనంత హెల్త్. ఐరన్ మన బాడీకి చాలా ముఖ్యం. కానీ చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. దీంతో అనీమియా వస్తుంది. అలాంటప్పుడు ఏ ఫుడ్స్ తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మగవారి కంటే ఆడవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపం కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి. పిల్లల్లో నరాల అభివృద్ధిని తగ్గిస్తుంది. దీని కారణంగా సరిగా శ్రద్ధగా ఉండలేరు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. శారీరక అభివృద్ధి తగ్గుతుంది. జుట్టు రాలుతుంది. ఎప్పుడు నీరసంగా ఉంటారు. మెదడు పనితీరు మందగిస్తుంది. ఇమ్యూనిటీ తగ్గి ప్రతిసారి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ చాలా ముఖ్యమైనది. ఆక్సిజన్, ఖనిజాలు అందేందుకు ఐరన్ చాలా అవసరం. అలాంటప్పుడు ఐరన్ లోపాన్ని తగ్గించేందుకు కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పప్పుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, పోలేట్, కాంప్లెక్స్ కార్బ్స్, మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్గా తీసుకునేందుకు ట్రై చేయండి. దీంతో ఐరన్ లోపం నుంచి బయటపడవచ్చు. రెగ్యులర్గా ఎలా తింటామనుకోవచ్చు, కానీ దీనికోసం రకరకాలుగా ఆకుకూర పప్పు, టమాటా పప్పు ఇలా వండుకోవచ్చు. హోల్ గ్రెయిన్స్లో కూడా ఎక్కువగా ఐరన్ ఉంటుంది. వీటితో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కినోవా, ఓట్స్ లాంటి వాటిని మన డైట్లో యాడ్ చేయటం వల్ల ఐరన్ లోపం నుంచి బయటపడవచ్చు. దీంతో పాటు డార్క్ చాక్లెట్స్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరనే కాకుండా ఫైబర్, మెగ్నీషియం, కాపర్, మ్యాంగనీస్లు కూడా ఉంటాయి. నట్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ముఖ్యంగా బాదం పప్పు, జీడిపప్పుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల అనీమియా సమస్య తగ్గుతుంది. వీటిని బెస్ట్ స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా రాత్రుళ్ళు నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. నట్స్ని లడ్డూలా చేసి తినవచ్చు. గింజల్లో కూడా ఎక్కువగా ఐరన్ ఉంటుంది. గుమ్మడి గింజలు, నువ్వులు, హెంప్ సీడ్స్, శనగలు, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్లో ఐరన్కి బెస్ట్ సోర్స్ సీడ్స్ అని కూడా చెప్పొచ్చు. వీటిని తినటం వల్ల కూడా చాలా వరకు బాడీకి ఐరన్ అందుతుంది. వీటన్నింటినీ మనం ఎలా అయినా తినొచ్చు. బెస్ట్ స్నాక్స్లా చేసి తినటం వల్ల ఐరన్ చాలా బాగా అందుతుంది. వీటిని ముఖ్యంగా పొడిలా చేసి కూరల్లో కలుపుకోవచ్చు. సలాడ్స్పై చల్లి తినొచ్చు, లేదా నువ్వుల లడ్డూలు చేసి తినొచ్చు. ఆకుకూరలు చాలా రకాలుంటాయి. ఇందులో బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని రెగ్యులర్గా తీసుకోవాలి. ఈ ఆకుకూరని వారంలో 4 రోజులకి ఒకసారైనా తీసుకోవాలి. ఈ ఆకుకూరల్ని సలాడ్ కూరల్లా చేసి తీసుకోవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరల్లో కాలే కూడా ఒకటి. దీనిని కూడా సూప్, ఫ్రై, స్మూతీ, పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. బచ్చలి కూరలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని మనం పప్పులు, పచ్చళ్ళు, కూరల్లో వేసుకుని తినొచ్చు.